నేను అడుగుతున్న మిత్రులారా, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు అన్నారు. 32 నెలలు అయింది. ఈరోజు రైతాంగాన్ని నేను అడుగుతున్నా, ఏ ఒక్క క్షణమైన కరెంటు పోయిందా? ఈరోజు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉచిత కరెంటును అందిస్తున్న మాట వాస్తవం కాదా? ఈనాడు రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? కరెంటు ఈయనట 24 గంటల కరెంట్ ఇస్తుండట. ఏ సబ్ స్టేషన్ పోదాం? నేను మొన్న సిద్దిపేట మండలం రాఘవాపూర్ సబ్ స్టేషన్ పోయినా, అంతకుముందు మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్ స్టేషన్ పోయినా, అంతకుముందు నల్గొండ జిల్లా బొమ్మల రామారం సబ్ స్టేషన్ పోయినా. ఎక్కడ పోయినా 10-11 గంటలకు మించి కరెంట్ వస్తలేదు. నాట్ ఈవెన్ 10 అవర్స్, 11 అవర్స్, 24 గంటల కరెంటు మాయం చేసినావు. నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు తెలియదు. రాష్ట్రంలో సబ్ స్టేషన్ల ముందు రైతులు రోజు ధర్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏదో ఒక మూలలో మాకు 24 గంటల కరెంట్ వస్తలేదు, కరెంటు సరిపోవడం లేదు అని రైతులు ధర్నాలు చేస్తున్నారు. నేను పోయి లాగ్ బుక్ బొమ్మల రామారంలో చూసినా, నర్సాపూర్లో చూసినా, రాఘవాపూర్లో చూస్తే లాగ్ బుక్ ప్రకారంగా రైతులకు 3 ఫేజ్ కరెంటు కేవలం 10-11 గంటలు మాత్రమే వస్తున్నది.